వెల్కమ్ టు కెరియర్ ప్లస్. ఏవియేషన్ హోటల్ మేనేజ్మెంట్ రంగంలో రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ తనదైన శైలిలో దూసుకెళ్తోంది. విశాఖపట్నం కేంద్రంగా 27 ఏళ్లుగా విశేషమైన సేవలు అందిస్తోంది. 1 లక్షకు పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఉన్నత శిఖరాలకు చేర్చింది. దేశ విదేశాల్లో స్థిరపడేలా వారి భవిష్యత్తును తీర్చిదిద్దింది. విశాఖపట్నంలో అంతర్జాతీయ ప్రమాణాలతో రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విద్యా సంస్థలు స్థాపించిన ప్రముఖ సైకాలజిస్ట్, డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ మరియు అకాడమిక్ డైరెక్టర్ వివేకానంద మనతో పాటు టీవీ9 స్టూడియోలో ఉన్నారు. వారిద్దరితో మాట్లాడదాం. హాయ్ అండి. వివేకానంద గారు, ఫస్ట్ ఒక క్వశ్చన్. రిసాలి నేమ్ చాలా కొత్తగా అనిపిస్తుంది, క్యాచీగా ఉంది, ఒకసారి మళ్ళీ వినాలనిపించేలా ఉంది. రీజన్ ఏంటి? Right. Good morning to all the viewers. Risali is a wonderful word from Italian language, which means to rise again. It's applicable to the entire humanity, mostly for those people who are downhearted and sometimes in depressions. Just rise again. Don't stay back in your own place if it's unfavorable conditions. Just rise. And this is very much applicable to the students. Because you people till now perhaps you might be thinking that what about our career, what about our future? Don't worry, just rise again. Rise up with a wonderful thought and determination. Just make a way and come to Risali Institute of Management. So Risali means, once again I want to say, emphasize it and reiterate, rise again. That's all. Thanks a lot. అది వింటేనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ స్టూడెంట్స్లో కలిగే ఒక మంచి నేమ్ అనిపిస్తుంది. ఓకే, శ్రీనివాస్ గారు, విద్యార్థులు అంటే ఇప్పుడు చూసాం మనం ఎక్కడ చూసినా పోటీ పోటీ పోటీ. మరి ఈ పోటీ ప్రపంచంలో పిల్లల భవిష్యత్తు బాగా తీర్చిదిద్దుకోవాలంటే రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎటువంటి సేవలు అందిస్తుంది, ఎటువంటి కోర్సులు అందిస్తుంది? రైట్, మేము అందిస్తున్న కోర్సులు ఏంటంటే ఏవియేషన్ మేనేజ్మెంట్లో బీబీఏ ఏవియేషన్ మేనేజ్మెంట్ అనే ప్రోగ్రామ్ అందిస్తున్నాం అండి. బీబీఏ బ్యాచిలర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఇది 3 years ప్రోగ్రామ్. ఇది ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి, +2 ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చేయొచ్చు. చాలా ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇది బీబీఏ ఏవియేషన్ మేనేజ్మెంట్. అలాగే డిగ్రీ అయిన వాళ్ళకి ఎంబీఏ ఏవియేషన్ మేనేజ్మెంట్ అనే ప్రోగ్రామ్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇది 2 years ప్రోగ్రామ్ అన్నమాట, ఎనీ గ్రాడ్యుయేషన్. అండ్ ఇది కాకుండా హోటల్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో వీ ఆఫర్ బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ అనే ప్రోగ్రామ్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇది +2 ఆర్ ఇంటర్మీడియట్ అయిన వాళ్ళకి కోర్స్ ఉంది. ఇది కాకుండా డిప్లొమా ఇన్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అని, అది కాకుండా డిప్లొమా ఇన్ ఏవియేషన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, అది కాకుండా క్యాబిన్ క్రూ అండ్ డిప్లొమా ఇన్ క్యాబిన్ క్రూ అండ్ ఎయిర్ హోస్టెస్, ఈ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఈ పోటీ ప్రపంచంలో స్టూడెంట్స్ ముందుకు వెళ్ళాలి అంటే తనకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, దీస్ 2 are very very important. ఫస్ట్ అది నాకు ఇంట్రెస్ట్, బికాజ్ ఇంట్రెస్ట్ ఆల్వేస్ డ్రైవ్స్ ఎనీ పర్సన్. ఒక వ్యక్తిని ముందుకి జీవితంలో పైకి వెళ్ళాలి అంటే ఆ డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇంట్రెస్ట్ తర్వాత ఏ ఫీల్డ్లో వీళ్ళ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బికాస్ లైఫ్లో స్థిరపడాలంటే ఎడ్యుకేషన్తో పాటు ఈవెన్ కెరీర్ స్టార్ట్ చేయడం, మంచి ఉద్యోగంలో స్థిరపడడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఏవియేషన్ ఇండస్ట్రీ అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఈ పోటీ ప్రపంచంలో ఏదైనా ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లానింగ్ అంటే వాట్ వి కాల్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద డిగ్రీస్. సాధారణంగా ఏం చేస్తూ ఉంటారు, డిగ్రీ అయిన తర్వాత కోర్సులు అయిన తర్వాత ప్లాన్ చేస్తూ ఉంటారు. బై ద టైమ్ ఇట్ ఈస్ వెరీ లేట్ అండి. ముందుగానే ఎడ్యుకేషన్తో పాటుగా దానికి కావాల్సినటువంటి స్కిల్స్, ఒక జాబ్కి కావాల్సిన స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఏం కావాలన్నది తెలుసుకోవాలి ఫస్ట్. ఆ స్కిల్స్ జనరల్గా ఈ రోజుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మన యొక్క ఆలోచన విధానాన్ని, మన యొక్క భావాలని, మన యొక్క నాలెడ్జ్ని కూడా వేరే వాళ్ళకి చెప్పాలి అంటే కమ్యూనికేషన్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. బికాస్ ఇట్స్ నాట్ కమ్యూనికేషన్ ఎగ్జాక్ట్లీ, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటాం. అంటే చెప్పిన విధానంలో చాలా ఎఫెక్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఐడియాస్ని వేరే వాళ్ళతో మనం పంచుకుంటాం అన్నమాట. సో ఈ పోటీ ప్రపంచంలో ఎడ్యుకేషన్తో పాటుగా అండ్ స్కిల్స్ అనేవి అంటే సాఫ్ట్ స్కిల్స్ అంటారు, స్కిల్ సెట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్లానింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తూ ఉంటే అండ్ స్టూడెంట్స్ కెన్ రియల్లీ ఎక్సెల్ ఇన్ దిస్ ఫీల్డ్. దానికి తగ్గట్టుగా రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మేము ఏం చేస్తూ ఉంటామంటే ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత వీ డోంట్ జస్ట్ ప్లంజ్ ఇన్ టు ద అకాడమిక్స్ ఇమీడియట్లీ. వీ టేక్ కేర్ ఆఫ్ ద స్టూడెంట్స్, వారి యొక్క వెల్ఫేర్ కానీ, వాళ్ళ యాటిట్యూడ్ కానీ, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ, ఆ పర్సనల్ సైకలాజికల్ కౌన్సిలింగ్స్ కానీ మేము ఏం చేస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ ఇట్ గోస్ ఆన్ ఫర్ ఎ మంత్. ఒక 1 month వరకు ఏం చేస్తాం, వాళ్ళ మెంటల్ని, మైండ్ సెట్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటాం. బీయింగ్ ఎ సైకాలజిస్ట్, బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ వీ హ్యావ్ ఇన్ అవర్ రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళని మైండ్ని సెట్ చేసిన తర్వాత వాళ్ళని వీ కెన్ సే వార్మప్ అంటాం. వార్మప్ చేసిన తర్వాత క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి దే కమ్ టు ఆల్ ద స్టూడెంట్స్ కమ్ టు ద రైట్ ప్లాట్ఫామ్. ఒక ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత వీ స్టార్టెడ్ టీచింగ్. అండ్ ఇనీషియల్గా మేము ఏం చేసేది ఏంటంటే వీళ్ళకి స్కిల్స్ అంటే ఏంటి, కమ్యూనికేషన్స్ అంటే ఏంటి, యాటిట్యూడ్ అంటే ఏంటి, అంటే పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ కానీ, సాఫ్ట్ స్కిల్స్ కానీ, అవేర్నెస్ అండ్ కౌన్సిలింగ్ అనేవి కూడా అండ్ ఈ సమాజంలో ముందుకు వెళ్ళండి, లైఫ్ స్కిల్స్
అంటే పేరెంట్స్ కంటున్న కళలు కూడా తల్లిదండ్రులు పిల్లల మీద చాలా పెట్టుకున్నారు కాబట్టి ఎలాగ సాధించాలి అనేది ఒక డైరెక్షన్లో పెడతాం. ఓకే, వివేకానంద గారు, Yes, ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, మరి రిసాలి ఇన్స్టిట్యూట్ను ఒక స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఏ అంశాలు ఉన్నాయి మీ దగ్గర? రైట్, విద్యార్థులకు ఇది చాలా చక్కని ప్రశ్న. ఇది దయచేసి విన్నట్లయితే మీకు అద్భుతంగా అర్థమవుతుంది. అసలు ఏమిటి చేయాలంటే ఒక దిక్సూచిలాగా మీకు పనికొస్తుంది ఇది. అసలు ఒక ఇన్స్టిట్యూట్ని మనం ఎన్నుకునేటప్పుడు ఎటువంటి అంశాలపై మన దృష్టిని సారించాలనేటువంటిది ఒక అద్భుతమైన ప్రశ్న. ముఖ్యంగా మీరు ఉద్యోగం అనేటువంటిది దాని కొరకు ఎక్కువ ఆలోచిస్తారు కాబట్టి ఏ రంగాలలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేటువంటి దృక్పథంతో మొట్టమొదటి మీరు ప్రారంభిస్తే కనుక ఈ కోర్సెస్లో మనకి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి అనేటువంటి దృక్పథానికి మీరు వచ్చినప్పుడు అప్పుడు దానికి సరిపోయినటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏమిటున్నాయా, అవి ఎక్కడున్నాయా అనుకోవాలి. మీతో పాటు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉంటే వారిని తీసుకొని ఈ కళాశాలకు మీరు వెళ్ళినప్పుడు చాలా మంచిది. ఎందుకంటే మీకు చదవబోతున్నారు కాబట్టి విద్యార్థులుగా మీకు తెలియకపోవచ్చు. అయితే మీ తల్లిదండ్రులు లేకపోతే ఇంకెవరైనా తెలిసినటువంటి వారు, పెద్దవారు, గురువులు, జ్ఞానులు ఉన్నట్లయితే వారిని వెంట పెట్టుకొని అప్పుడు ఈ కళాశాలకి ప్రతి కళాశాలకు వెళ్ళాలి. మీరు వెళ్ళి అక్కడ ఉండేటువంటివి ఎలా ఉన్నాయి, అక్కడ అంశాలు ఏమిటి ఉన్నాయనేటువంటిది మీరు తెలుసుకోవాలి. మొట్టమొదట ఒక విద్యకు గురువు అనేటువంటిది ప్రధాన సూత్రం. ఎందుకంటే గురోన్ముఖంగా నేర్చుకునేటువంటి విద్య కాబట్టి గురువులు ఏ విధంగా, టీమ్ ఆఫ్ టీచర్స్ ఎలా ఉన్నారు, వారికి ఎంత అనుభవం ఉన్నది. అంటే మొన్నే చదివి కిందటి సంవత్సరమే చదివి ఇందులోకి ఉద్యోగం కోసం వచ్చారా, అటువంటి వారికి అనుభవం అంతగా ఉండకపోవచ్చు. ఎందుకంటే వారే ఇంకా అర్థం చేసుకునేటువంటి పరిస్థితిలో పరిపూర్ణంగా అవ్వకపోయి ఉండొచ్చు. కనుక ఎంత అనుభవజ్ఞులు ఉన్నారు అనేటువంటి మొట్టమొదటి అంశం. ఎంతమంది ఉన్నారు, ముఖ్యంగా మన దేశంలో పనిచేయడానికి లేకపోతే ఏ దేశానికైనా పనికొచ్చేది ఆంగ్ల భాష, తర్వాత తెలుగు భాష, తర్వాత హిందీ. ఈ 3 భాషల్లో అక్కడ మరి గురువులు చక్కగా బోధిస్తున్నారా, చక్కగా మాట్లాడుతున్నారా అనేటువంటిది రెండో అంశం. మూడవదిగా మనం చేసినప్పుడు ఈ టీచర్స్ హౌ దే ఆర్ యాక్టింగ్ విత్ యూ, ఎలాగున్నారు మీతో, అంటే చక్కని స్నేహభావంతో ఉన్నారా, ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ అంటారు చూసారా, అంటే ఎప్పుడు ఆ చిరునవ్వు, ఆ సంతోషం, చురుకుదనం, మహాభాగ్యం, ఆ స్పీడ్గా మూవ్ అవ్వటం, వెళ్ళటం, కమాన్ ప్లీజ్ జస్ట్ ఏం కావాలి నీకు, ఇలా అడగటం, ఇలాంటివన్నీ ఎలాగుంది, వాళ్ళ వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంది, అంటే పడుకున్నటువంటి వాడిని కూడా నిద్ర లేపి మరి నేర్చుకునేటువంటి భావంతో ఉందా, లేకపోతే నిద్ర మేల్కొన్నటువంటి వాడిని పడుకోబెట్టేలాగా ఉందా అనేటువంటి దృక్పథం ఒకటి చూడాలి. ఒకటి. రెండోది, మీరు తరగతి గదులు ఏ విధంగా ఉన్నాయో చూడాలి, క్లాస్ రూమ్స్, బికాస్ దట్ ప్లేస్ అ వైటల్ రోల్. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోయి తరగతి గదిలో అక్కడ ఉన్నటువంటి పెయింట్స్ కూడా మేము చాలా సైకలాజికల్గా, సైంటిఫిక్గా డిజైన్ చేసి మేము రంగులు వేయడం జరిగింది గోడలకి. ఎందుకంటే ప్రతిదీ నువ్వేంటి చూస్తావు, ఏంటి వింటావో, ఏమిటి వాసన చూస్తావు, ఏమిటి ప్రతిదీ కూడా నీ మనసు మీద, అంటే నీ తాలూకా మస్తిష్క మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కనుక అక్కడ ఉన్నటువంటి రంగులు ఎలా ఉన్నాయి ఇవన్నీ. తర్వాత మేము నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చక్కని భాష చాలా ముఖ్యం. తర్వాత ఎప్పుడు నీ మోము అంటే చిరునవ్వు ఉండాలి నీకు. అయితే మామూలుగా నవ్వుతూ మాట్లాడమంటే నువ్వు వినకపోవచ్చు. దీనికోసం మాకు బిహేవియరల్ ల్యాబొరేటరీ ఉంది. అందులో ఇలాగే కెమెరాస్ ఉంటాయి, స్టూడియోలోగా ఇలాగ ఒక టేబుల్ ఉంటుంది, దాని ముందు కూర్చొని ఇప్పుడు అక్కడ వరకు నవ్వుతూ మామూలుగా చెప్పాయని క్లాసుల్లో చెప్తే వాళ్ళకి తెలీదు. ఎప్పుడైతే కెమెరా మీద అలా కూర్చోబెట్టి ఒక న్యూస్ పేపర్ ఇచ్చి నువ్వు న్యూస్ రీడర్ అన్నట్టు నవ్వుతూ చదువు అన్నప్పుడు వాడు తాలూకా ఆ ఇమేజ్, వాడి ప్రతిబింబం టీవీలో కనిపిస్తుంటుంది కాబట్టి దానికోసమైనా తప్పకుండా నవ్వుతాడు వాడు. ఇది అవసరం. సో ఇలాగ వాళ్ళ చేత నవ్వించడానికి ఏంటి. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబొరేటరీ ఉంది మాకు. ఆ ల్యాబొరేటరీ అంటే అక్కడ వెళ్ళి భాషను ఏ విధంగా సాధించి, తెలుగే కావచ్చు, ఆంగ్ల భాష కావచ్చు, హిందీ భాష కావచ్చు, ఎక్కడ నొక్కి ఒక్కాడించాలి, మాట్లాడుతున్నప్పుడు నీ ముఖారవిందం ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ ఆ బిహేవియరల్ ల్యాబ్లో మేము చెప్తుంటాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబొరేటరీలో కూడా చెప్తుంటాం. ఇలాంటివన్నీ మామూలుగా తరగతి గదిలో కూర్చొని వీళ్ళు నవ్వు లేకపోతే ఇలా మాట్లాడితే వాళ్ళు వినరు, ఇష్టపడరు, తెలీదు. కాబట్టి ఇంత మరి విభిన్నమైనటువంటి వైవిధ్యమైనటువంటి మార్గాలను ఎన్నుకొని రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విద్యార్థుల కొరకు ఎదురు చూస్తున్నది. దీస్ ఆర్ ద స్పెషల్ ఫీచర్స్ ఇన్ అ కాలేజ్. సూపర్బ్. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు, దీనికి ఒక క్వశ్చన్ యాడ్ చేస్తున్నాను. ఫ్యాకల్టీ చాలా మెయిన్. అంటే చాలా దగ్గర ఫ్యాకల్టీ ఉంటారు కానీ అంత వాళ్ళకి నైపుణ్యం లేదు, లేకపోతే వాళ్ళ టీచింగ్ బాగాలేదు అనేది మనం వింటూ ఉన్నాం. మరి రిసాలిలో ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి? రైట్. జనరల్గా ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్ అని చెప్పడం చాలా ఈజీ అండి, కానీ ఫాలో అవడం చాలా కష్టం. జనరల్గా టీచర్స్ కానీ నేను నాకున్న పరిజ్ఞానంలో చాలామంది నేను చూస్తుంటాను, అబ్జర్వ్ చేస్తుంటాను. పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ అంటారు, చెప్పులతో వస్తారు, షేవింగ్ చేస్తారు. టీచర్ ఇట్ సెల్ఫ్, ట్రైన్ ఇట్ సెల్ఫ్ అలాగే ఉంటారు అన్నమాట. వాళ్ళు ఏం ఫాలో అవ్వరు కానీ బట్ క్లాసెస్ చెప్తున్నట్టు మాట చాలా బాగా చెప్తారు. సో ఏ స్టూడెంట్ అని ఎవరైనా సరే మనం జనరల్గా మైండ్ ఏం చేస్తుందంటే మాట్లాడుతున్నప్పుడు కాకుండా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా బాగా అబ్జర్వ్ చేస్తాం. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మా యొక్క టీచర్స్ ఏంటంటే
వీ ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్. జనరల్గా మేము ఏదైతే చెప్తామో అది ప్రాక్టీస్ చేయడానికి ఇష్టపడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ కమ్ టు రిసల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, మోస్ట్ అవర్ ఫ్యాకల్టీ ఆల్మోస్ట్ 99 to 100% టైమ్ వీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ. సో ఇంగ్లీష్లో మాట్లాడటం వల్ల స్టూడెంట్స్ వాళ్ళు విని సేమ్ లాంగ్వేజ్ని ఏం చేస్తారంటే వాళ్ళు అబ్జర్వ్ చేసి జస్ట్ దే రిపీట్ ఇట్. సో దట్స్ వన్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఫ్యాక్టర్స్ ఇన్ రిసల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. తర్వాత క్లాసెస్ టైం స్టార్ట్ అవుతున్నాయా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తే టైం పాస్ చేయడానికి ఈ రోజున ఫ్యాకల్టీ వాళ్ళు కూడా అంటే కూర్చుని క్లాసెస్ చెప్పడం, టైం ఎలా పాస్ చేయాలి అంటే స్టూడెంట్ని ఎలా ఎంటర్టైన్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ టీచింగ్ ఆర్ ట్రైనింగ్ ద స్టూడెంట్స్, ఏదో వాళ్ళతో పాటు అండ్ మూవీస్ గురించి మాట్లాడటం, ఇంటర్నెట్ గురించి మాట్లాడటం, ఇవన్నీ చేస్తే టైం పాస్ చేస్తూ ఉంటారు అనమాట. అది కాకుండా వీఆర్ వెరీ స్ట్రిక్ట్ బికాస్ వీ హ్యావ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ కెమెరాస్. సో మోస్ట్ హెచ్డీ కెమెరాస్ ఉండటం వల్ల మేము టీవీలో కానీ సెల్ ఫోన్స్ కానీ స్మార్ట్ ఫోన్స్ కానీ టీచర్ కరెక్ట్గా చెప్తున్నారా లేదా అనేది ప్రతి క్లాస్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ పేరెంట్స్ కూడా హైపీ కెమెరాస్ తోటి ఇంటి దగ్గర నుండి యాప్ డౌన్లోడ్ చేస్తే, రిసల్ యాప్ డౌన్లోడ్ చేస్తే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి క్లాసెస్ అని కూడా చూడవచ్చు. దానివల్ల ద క్వాలిటీ ఆఫ్ ద టీచింగ్ అనేది మేము మానిటర్ చేస్తాం. కాబట్టి అవర్ ఫ్యాకల్టీస్ అండ్ మోర్ అవర్ వండర్ఫుల్ ఫ్యాకల్టీ, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. వీ హ్యావ్ కేఎస్ రావు గారు ప్రిన్సిపల్ ఉన్నారు, విఎస్ఎన్ రాజు గారు డీన్ ఉన్నారు, అండ్ అకాడమిక్ డైరెక్టర్ మిస్టర్ వివేకానంద, అండ్ అవర్ డైరెక్టర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ మిస్టర్ వెంకట్ గారు, అండ్ ఐ మై సెల్ఫ్, అండ్ వీ హ్యావ్ వండర్ఫుల్ టీమ్ అట్. అది వస్తే చూసి మా ఫ్యాకల్టీతో మాట్లాడితే జనరల్గా అర్థమవుతుంది. సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వివేకానంద గారు, అంతర్జాతీయ ప్రమాణాలు, ఉన్నత విలువలతో కూడిన విద్యా బోధన అంటున్నారు. ఎలా ఉంటుంది రిసాలీలో? అంతర్జాతీయ ప్రమాణాలు అనడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. ఎందుకంటే మా కాలేజ్లో మాకు కోర్స్ ఆఫ్టర్ +2 వి హావ్ గాట్ డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్లో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కోర్సెస్ పెట్టడం జరిగింది. సో ఈ అంతర్జాతీయ ప్రమాణాలు అన్నప్పుడు ఏమిటంటే వాళ్ళు జాతీయంగా ఎక్కడున్నప్పటికీ కూడా భాష అనేటువంటిది సుస్పష్టంగా అద్భుతమైనటువంటి ఉచ్చారణతో మాట్లాడడం అనేటువంటిది మా రిసాలి తాలూకా ప్రత్యేకతల్లో ప్రత్యేకత. ఎందుకంటే మేము అదే చెప్తుంటాం, మా కాలేజీలో ఉన్నటువంటి గురువులందరూ కూడా, ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళు ఎంతో అనుభవం ఎందుకు చెప్తా అంటే, ఒకప్పుడు చాలా ముందు కాలేజెస్లో ఎప్పుడు నుంచి 22 ఏళ్ల నుంచి కూడా వాళ్ళ వయసులో 22 సంవత్సరాల నుంచి కాలేజీల్లో పనిచేసి కాలేజీలు పెట్టి అటువంటి వాళ్ళు ఉన్నారు మాకు. సో అందుకని ఇక్కడ ఉచ్చారణ అనేటువంటిది ముఖ్యం. ఎందుకంటే ముఖ్యంగా వీ వాంట్ టు ప్లేస్ దెమ్ అబ్రాడ్ in different countries like New Zealand, Dubai, Canada, Australia, ఇలాంటి ఇతర దేశాల్లో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలని చాలా మేము ఇష్టపడతాం. ఎందుకంటే వారికి కూడా మరి జీతం కానీ చాలా బాగుంటుంది కాబట్టి వెళ్ళాలి. అయితే దీనికి ఏమిటి అవసరం? అక్కడైనా కూడా ముఖ్యంగా ఈ చదువులో ఉన్నటువంటి జ్ఞానం, ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు ఏంటంటే ఒక విధంగా ఉంటుంది, కలం కాగితం ఉంటే చాలు, నువ్వు ఎంత చదువుతున్నావు, ఎంత నువ్వు కాగితం మీద పెడుతున్నావు, దానికి ఎన్ని మార్కులు వస్తున్నాయి, అక్కడితో అయిపోతుంది. ఇట్స్ అ బ్రేక్ త్రూ, టోటలీ ఎ పారాడైమ్ షిఫ్ట్. ఇక్కడ ఏంటంటే నీ తాలూకా మాటలు, నీ తాలూకా కదలికలు ఇక్కడ ముఖ్యం. అక్కడ కలం కాగితం ఎలాగో ఇప్పుడు ఈ కోర్సెస్లో డిగ్రీ అంతా కూడా యువర్ వర్బల్ లాంగ్వేజ్ అండ్ యువర్ బాడీ లాంగ్వేజ్, ఇవి చాలా ముఖ్యం. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు, ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు రైట్ ప్రొనౌన్సియేషన్, ఒక పదం తాలూకు ఉచ్చారణ సరిగ్గా లేకపోతే అక్కడ వారికి అర్థం అవ్వదు భాష. వాళ్ళు ఏమిటి, మన ఎగ్జాంపుల్ ఇక్కడ వాటర్ ఉందా అంటే, అక్కడ అలా వాటర్ ఉందా అంటే వాటర్ అని అనగదు, వాటర్. దే హ్యావ్ టు సే ఎంఫసైజింగ్ అక్కడ ఉంటుంది. లైక్ ఎన్వైరన్మెంట్ ఆర్ లైక్ వి సే హానర్, పలకూడదు, ఆనర్. సో వీ ఆనర్ యూ యాజ్ అ గెస్ట్, సో వీ వెల్కమ్ యూ వెరీ మచ్ అని ఇలాంటి చక్కని ఉచ్చారణ ఉంటే అక్కడ వారికి అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు బాగా స్పందిస్తారు, చాలా చక్కగా ఇంట్లో ఉన్నట్టే వాళ్ళు. కాబట్టి అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్నప్పుడు ముఖ్యంగా బాడీ లాంగ్వేజ్ అండ్ వర్బల్ లాంగ్వేజ్, వీటి మీద మేము దృష్టిని సారించి ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళాలన్నటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి, కోకొల్లలుగా ఉన్నాయి, సరైనటువంటి నైపుణ్యత కలిగినటువంటి వారు లేరు. దాన్ని తయారు చేసేటువంటి ఏకైక సంస్థగా రిసాలి పేరు పొందిన కారణం ఏంటంటే లాంగ్వేజ్ అండ్ బాడీ లాంగ్వేజ్. ఎందుకంటే మా ఇంగ్లీష్ స్పీకింగ్ జోన్ అక్కడ మా తాలూకా మనుషులు కూడా మామూలుగా గబుక్కుని ఒక లెక్చరర్ కానీ మా దగ్గరికి వచ్చినప్పుడు ఒకలా నడుస్తుంటే, సార్ ప్లీజ్ చెక్ యర్ బాడీ లాంగ్వేజ్ అని వెంటనే చెప్పేస్తాం మేము. ఎందుకంటే ఏది చేసినా మా ప్రియమైనటువంటి మా విద్యార్థుల కొరకు, వారిని ఉన్నతమైనటువంటి స్థలంలో ఉంచడం కోసం మేము ఇవన్నీ కూడా అంతర్జాతీయ ప్రమాణాల్లో, విలువలతో కూడిన విద్యతో, చక్కని భాషతో, అద్భుతమైనటువంటి కదలికలతో మేము తయారు చేస్తాం. దిస్ ఇస్ వాట్ అవర్ రిసాలి ఇన్స్టిట్యూట్స్. ఓకే, శ్రీనివాస్ గారు, ఏవియేషన్ అలాగే హోటల్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో హోటల్ ఇండస్ట్రీ ఆర్ ఏవియేషన్ ఇండస్ట్రీ డూయింగ్ వెల్. ఎందుకంటే ఈ రోజున అంటే ఏవియేషన్ లైక్ ఎయిర్ ఫ్లైట్స్ చాలా పెరుగుతున్నాయి. రీజనల్ కనెక్టివిటీ అన్నదే మన ఎన్డీఏ గవర్నమెంట్, ఈవెన్ అశోక్ గజరాజు గారు మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కూడా అంటే రీజనల్ కనెక్టివిటీ పెంచాలని చెప్పేసి, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టౌన్, అంటే ఇంపార్టెంట్ టౌన్స్ కూడా ఫ్లైట్స్ వెళ్ళాలని రీసెంట్గా హైదరాబాద్ టు కడప కానీ సిమిలర్ టు ఢిల్లీ కానీ ఈ కనెక్టివిటీ అని పెరిగింది. దానివల్ల
1 hour జర్నీకి ఆల్మోస్ట్ 2500 రూపీస్ తీసుకుంటున్నారు అనమాట. సో విత్ ఇన్ అన్ అవర్ వీ కెన్ రీచ్ అవర్ డెస్టినేషన్ అనమాట. దీనివల్ల ఈవెన్ ఏవియేషన్ ఇండస్ట్రీ, ఈవెన్ ఆల్ ద ఎయిర్పోర్ట్స్ ఆర్ జామ్ ప్యాక్డ్ అని చెప్పొచ్చు. ఈవెన్ విశాఖపట్నం, హైదరాబాద్, ఈవెన్ ఢిల్లీ, ముంబై, ఆల్ ద ఫ్లైట్స్ ఆర్ డూయింగ్ వెల్ అనమాట. ఆల్మోస్ట్ 28% గ్రోత్ రేట్ ఉంటుందండి. అండ్ వీఆర్ డూయింగ్ వండర్ఫుల్. సో ఒక ఫ్లైట్ ఆపరేట్ చేయాలంటే ఆల్మోస్ట్ 500 ఎంప్లాయీస్ కావాలి, వర్కర్స్ అవసరం వస్తుందన్నమాట. ఇంత మ్యాన్ పవర్ మనకు లేదు, అంటే ట్రైన్డ్ మ్యాన్ పవర్ ఇన్ ఏవియేషన్ ఇండస్ట్రీ లేదు కాబట్టి సో మంచి అవకాశాలు ఉన్నాయి. అండ్ లాస్ట్ టైం రీసెంట్గా మేము జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో ఒక స్టూడెంట్స్ని ప్లేస్ చేస్తాం. అండ్ ముంబై ఎయిర్పోర్ట్లో కూడా వాళ్ళు ట్రైనింగ్లో ఉన్నారు, వాళ్ళు కూడా ప్లేస్ అవుతున్నారు. అండ్ మలేషియా కూడా మేము జాబ్స్ పంపిస్తున్నాం. సో హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీ కూడా వరల్డ్ వైడ్ చూస్తే మంచి గ్రోత్ రేట్ ఉందండి. సో వండర్ఫుల్ గ్రోత్ రేట్ ఉంది కాబట్టి ఉద్యోగ అవకాశాలు డిగ్రీ అయిన తర్వాత జాబ్ కావాలి అంటే లైఫ్ లాంగ్ ఒక కంఫర్ట్ జోన్లో ఉండాలి అనుకున్న వాళ్ళకి ఏవియేషన్ అండ్ హోటల్ ఇండస్ట్రీ అనేది ద బెస్ట్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. ఓకే, వివేకానంద గారు, yes ma'am, మరి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి రిసాలీలో స్టూడెంట్స్కి? రైట్, మంచిది. ఇంతకుముందు మీకు చెప్పినట్లు ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ అనేటువంటిది ఉద్యోగ అవకాశాల కొరకు మరొకసారి నొక్కువ కాణిస్తూ చెప్తున్నాను. ఎందుకంటే ఇది మామూలుగా ఉద్యోగాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయని మామూలుగా అంటే ఊరకనే చెప్పట్లేదు, వాటికి సరైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ప్రపంచం మొత్తంలో చూస్తే ద జీడిపి ఈజ్ మోస్ట్లీ 9.3% మోస్ట్లీ హాస్పిటాలిటీ అండ్ టూరిజం ఇండస్ట్రీని చూస్తుంది. అంటే ఇంచుమించు 6.6 ట్రిలియన్ క్రోర్స్ అనమాట. తర్వాత ఇంకొకటి ఏం చేస్తే దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ WTTC, వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ వాళ్ళ ద్వారా వచ్చినటువంటి స్టాటిస్టిక్స్. ఇవన్నీ కూడా మీకు అందరూ తెలిసినవే. రెండోది ఏంటంటే ప్రతి 10 మంది ఉద్యోగుల్లో ఒకళ్ళు ఈ రంగంలో ఉద్యోగస్తులై ఉన్నారు. అంటే ఎంతగా విస్తరించిందో చూడండి. చాలా సంతోషకరమైన విషయం ఏమిటంటే మేము ఎప్పుడు ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ వీఆర్ జస్ట్ మూవ్ బై ఫ్లైట్ వస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా చాలామంది మనుషులతో కిక్కిరిసిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మన దేశం ఎంతగా అభివృద్ధి చెందుతుంది, ప్రతి ఒక్కరూ అలవోకగా అవలీలగా కరతలామలకంగా అలాగా ఆ విమానాల మీద వెళ్ళిపోయేటువంటి స్థితి వచ్చిందనమాట. సో ఎప్పుడైతే ప్రయాణికులు ఎక్కువయ్యారో దానికి తగ్గట్టు మరి విమానాశ్రయాలు ఉండాలి, దానికి తగ్గట్టు మరి హోటల్స్ ఉండాలి, మరి ఇవన్నీ కూడా దే మూవ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు దానికి తగ్గ పనివారు ఉండాలి. సింపుల్, ఒక కాలేజ్ తాలూకా ఇది బాగుండాలంటే ఒక ఉపాధ్యాయుడు ముఖ్యం, ఒక టీవీ తాలూకు ఇది బాగుండాలంటే ఒక యాంకర్ ముఖ్యం. అలాగే ఒక హోటల్లో చక్కని మరి సర్వీసెస్ బాగున్నాయంటే మేనేజర్ రాడు, జనరల్ మేనేజర్ రాడు అక్కడ పనిచేసేటువంటి ఈ బాయ్స్ లేకపోతే అక్కడ ఉన్న ఆ చిన్న చిన్న వర్కర్స్ వాళ్ళందరూ కూడా చక్కని నిపుణత కలిగి ఉండి ఎప్పుడు చిరునవ్వుతో ఉంటే కనుక నిజంగా ఆధారాభిమానాలు ఉంటే అద్భుతంగా మరి సర్వీస్ చాలా బాగుంటుంది. కాబట్టి ప్లేస్మెంట్స్ అన్నవి ప్లెథోర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అదే, రియల్లీ ఐమ్ టెల్లింగ్ యూ, అంటే హెల్ లాట్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అదే. కాబట్టి అయితే ప్రతి ఒక్కరు తీసుకోరు. ఒకళ్ళు వెళ్ళినా ఒక 2 నెలల కంటే ఎక్కువ ఉండలేకపోవచ్చు, నిలదొక్కుకోలేకపోవచ్చు. ఎందుకంటే ఎమోషన్స్ అనేది నువ్వు కష్టపడి చదివితే ఒక పాఠం వచ్చేస్తుంది, లేకపోతే 199 మార్కులు వచ్చేస్తాయి, ఓ పక్కన పెట్టేస్తావు. కానీ భావాలు అనేటువంటివి ప్రతిసారి మారుతూ ఉంటాయి. కొంచెం వాతావరణం వేడిగా ఉన్నా మారుతుంది, కొంచెం ఎవరైనా కోపంగా చూసినా మారుతుంది, కొంచెం ఆకలి ఎక్కువైనా మారుతుంది, ఎప్పుడు పడితే అప్పుడు మారిపోతుంటాయి. కాబట్టి ఎలా ఉన్నప్పటికీ కూడా స్థిత ప్రజ్ఞతతో నువ్వు పర్ఫెక్ట్ ఈక్విపాయిస్ స్ట్రైట్గా ఉండాలంటే అవి మేము టీచ్ చేస్తాం. అలాంటి ఎలాంటి స్థితిలో పరిస్థితుల్లో కూడా చిరునవ్వుతో ఉండి చక్కగా మృదువైన మాటతో ఉండాలంటే అవి ఎలాగో ఓన్లీ రిసాలి ఇన్స్టిట్యూట్లో మాత్రమే సాధ్యం. అది వస్తే కనుక ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ జస్ట్ ఇట్స్ అ కేక్ వాక్, అ పీస్ ఆఫ్ కేక్. వెల్ సెడ్. ఓకే, శ్రీనివాస్ గారు, ఒక స్టూడెంట్ ఏదైనా కోర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది చదువుతూ మధ్యలో ఆ ఇంట్రెస్ట్ పోయిందనుకోండి, రిసాలి ఆ స్టూడెంట్కి ఎలా హెల్ప్ చేస్తుంది? లైక్ జనరల్గా ఇది ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ ఏవియేషన్ ఇండస్ట్రీలో జరగదండి, ఇంజనీరింగ్లో జరుగుతూ ఉంటుంది సాధారణంగా. బికాజ్ ఏంటంటే ఇంజనీరింగ్ అనేది మ్యాథమెటికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, లాజికల్ థింకింగ్, చాలా హార్డ్ వర్క్ చేయవలసి ఉంటుంది కాబట్టి. బట్ దిస్ ఈజ్ వెరీ సింపుల్ సబ్జెక్ట్స్ లైక్ ఏవియేషన్ మేనేజ్మెంట్ ఆర్ హోటల్ మేనేజ్మెంట్ అన్నది సో జనరల్ సబ్జెక్ట్స్ మాట. ఇట్స్ జస్ట్ మేనేజింగ్ ద పీపుల్ ఆర్ మేనేజింగ్ ద ఇండస్ట్రీ. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్స్. మేము అడ్మిషన్ తీసుకునే ముందు ఏం చేస్తామంటే స్టూడెంట్స్తో మాట్లాడతాం, తల్లిదండ్రులతో కాకుండా. ఇన్ కేసు ఎప్పుడైనా తల్లిదండ్రులు మా అబ్బాయికైనా అమ్మాయికి రాలేదని చెప్తే మేము తీసుకురమ్మని చెప్తాం బిఫోర్ టేకింగ్ ద అడ్మిషన్. ఎందుకంటే స్టూడెంట్కి ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే అది ఆ ఇంట్రెస్ట్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి రాను వీళ్ళ యొక్క బిహేవియర్, వీళ్ళ యొక్క లాంగ్వేజ్ ఏం చేస్తుంది, వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి వేరే వాళ్ళని చెడగొడతారు అన్నమాట, అంటే వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. సో దట్స్ ద రీజన్ బిఫోర్ టేకింగ్ అడ్మిషన్ ఇట్ సెల్ఫ్ మేము ఏం చేస్తామంటే స్టూడెంట్స్తో మాట్లాడతాం, వెదర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్, ఆర్ షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్ అన్నది మాట్లాడి వాళ్ళ యొక్క కొన్ని క్వశ్చన్స్ అడగడం వల్ల వాళ్ళ యొక్క మనసులో ఏముందో తెలుసుకోగలుగుతాం, బీయింగ్ ఎ సైకాలజిస్ట్, బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. అండ్ పేరెంట్స్తో మాట్లాడి ఎస్ యువర్ సన్ ఈజ్ ఆర్ డాటర్ ఈజ్ రెడీ టు టేక్ ద అడ్మిషన్, ఎస్ ఈజ్ ఫిట్, ఈజ్ ఇంట్రెస్టెడ్ అని చెప్తాం అన్నమాట. దానివల్ల మాకు డ్రాప్ అయ్యే వాళ్ళు సాధారణంగా ఈ కోర్సెస్లో ఎవరంటారు, హోటల్ మేనేజ్మెంట్ ఆర్ ఏవియేషన్ ఇండస్ట్రీ తక్కువ మంది ఉంటారు. ఇన్ కేస్ అలా జరిగింది అనుకోండి, ఇన్ కేస్ ఏమైనా
లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక తగ్గితే మేమేం చేస్తామంటే స్టూడెంట్తో మాట్లాడుతూ ఉంటాం. వీ హ్యావ్ ఎ కౌన్సిలింగ్ సెంటర్ ఇంత సైకాలజీ ల్యాబ్ ఉంది. ల్యాబ్ అంటే ఒక టెస్ట్లు కండక్ట్ చేసి స్టూడెంట్తో 1-to-1 మాట్లాడటం వల్ల ఎక్కడైనా ఎమోషన్స్ కానీ ఆర్ కొన్ని ప్రాబ్లమ్స్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ వాళ్ళతో మాట్లాడి ఆ ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. అగైన్ ఈ విల్ రైజ్ అప్ రైజ్ అగైన్ అనమాట. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ డ్రాపింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ వీ టేక్ ద పర్సనల్ కేర్. ఆ పర్సనల్ కేర్ ఉండటం వల్ల స్టూడెంట్స్ మళ్ళీ తగ్గిన ఎమోషన్స్ తగ్గిన ఇంట్రెస్ట్ లెవెల్స్ తగ్గిన కానీ విల్ జస్ట్ అగైన్ మోటివేట్ దెమ్. ఓకే, ఈ క్షణమే రిసాలీలో జాయిన్ అవ్వాలని స్టూడెంట్స్ అంటే నిర్ణయం తీసుకుంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? అడ్మిషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి? పర్సంటేజ్ ఏమైనా ఉండాలా? ఇటువంటి డౌట్స్ అని ఒకసారి క్లియర్ చేయండి. రైట్, డెఫినెట్లీ. అంటే బీబీఏ ఏవియేషన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్కి ఆర్ బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్. బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్లో అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఆర్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ 2 ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాం. ఇది ఇంటర్మీడియట్ అయిన వాళ్ళకి ఈ కోర్సెస్ ఉన్నాయి. అండ్ మా దగ్గరికి వచ్చినప్పుడు రేట్ అని రిసాలీ అడ్మిషన్ టెస్ట్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్న ఒక టెస్ట్ కండక్ట్ చేస్తాం. చేయటం వల్ల స్టూడెంట్స్ యొక్క లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఎలా ఉంది, అతని స్కిల్స్ ఎలా ఉన్నో తెలుస్తుందండి. తెలియటం వల్ల మాకు అసెస్ చేయగలుగుతాం అన్నమాట. అంటే స్టూడెంట్స్ అడ్వాన్స్ స్టూడెంట్స్ ఉన్నారని. అండ్ ఇట్స్ లిమిటెడ్ సీట్స్ ఉన్న ఏవియేషన్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ ఫాస్ట్ ఫిల్లింగ్ అని చెప్పొచ్చు అన్నమాట. అండ్ ఏవియేషన్లో ఆల్మోస్ట్ వీ గాట్ 120 seats ఫ్రమ్ ద యూనివర్సిటీ. హ్యావ్ బీన్ గివెన్ దట్ ఐ మీన్ allotted 120 seats in aviation industry. So almost fast filling కాబట్టి చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి ఇందులోని. మరి బయట నుంచి వచ్చే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ? Yeah, we do have hostel facility. మన ఓన్ హాస్టల్ ఉంది. And my wife and my son is the CEO, is Mr. Gautam. And my wife also takes care of the girl students. Usually ఏంటంటే గర్ల్ స్టూడెంట్స్కి దూరం నుంచి వస్తారు కాబట్టి వైఫ్ టేక్స్ కేర్ ఆఫ్ దమ్ అన్నమాట. సో గర్ల్ స్టూడెంట్స్ ఆర్ బాయ్ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఓన్ హాస్టల్ ఉంది కాబట్టి ఇట్స్ వండర్ఫుల్ హాస్టల్ వీ హ్యావ్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా వండర్ఫుల్గా ఉంది. ఓకే, వివేకానంద గారు, ఫైనల్గా పేరెంట్స్కి మీరు ఎటువంటి సజెషన్ ఇస్తారు? సక్సెస్ అంటే మీ దృష్టిలో ఏంటి? రైట్, ముఖ్యంగా టు ఆల్ ద డియర్ స్టూడెంట్స్, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్. ఎందుకంటే ఇక్కడ ఏంటి మీరు ఇస్తున్న సలహా అన్నప్పుడు ఒకటే, ఒక విద్యార్థి అనేటువంటి వాడు లేకపోతే ఒక యువత, నేడు 70% ఈ దేశం అంతా కూడా యువతతో నిండి ఉంది. ఒక విద్యార్థి ఉంటేనే దానికి ఒక పాఠశాల, దానికి ఒక గురువు, దానికి ఒక మినిస్టర్, దానికి ఎడ్యుకేషన్ ఒక శాఖ ఉన్నది. అంటే ఒక విద్యార్థి అనేటువంటి వాడు చాలా ముఖ్యమైనటువంటి దేశానికి వెన్నెముక లాంటి వాడు, ఊపిరి లాంటి వాడు. సో నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, నిజంగా మీరు ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు ఉండి జీవితాన్ని సఫలీకృతం చేసుకోవాలనుకున్నప్పుడు, ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీకోసం శ్రమిస్తున్నారు మీరు బాగుండాలని, కాబట్టి వారి తాలూకా మరి కలలు నెరవేరుస్తూ మీరు కూడా మంచి ఉద్యోగంలో ఉండాలంటే మీరు లేచి ఒక దృఢ నిర్ణయంతో మీరు అనుకొని రిసాలీ ఇన్స్టిట్యూట్కి వచ్చి ఇక్కడ రావడానికి మీరు ముఖ్యంగా ఏంటనుకోవాలంటే, ముందే మీరు మానసికంగా మీ ఇళ్లలో మీరు సిద్ధపాటు పడండి. ఎందుకంటే 90% అటెండెన్స్ మాకు ఉండాలి. అంటే ఎప్పుడు కాలేజీకి కళాశాలకు నీవు వస్తూనే ఉండాలి. నీకు ముందు నేర్చుకోవాలా లేదా అన్న తర్వాత కంటిన్యూటీ, ఆ ప్రతిసారి నీవు రావటం అనేటువంటి చాలా ముఖ్యం. సో 90% అటెండెన్స్ వచ్చిన తర్వాత, సార్ వీ వాంట్ టు కమిట్ అవర్ సెల్వ్స్ టోటలీ టు యూ, వీ వాంట్ టు సరెండర్ అవర్ సెల్వ్, బీ సబ్మిసివ్. మీరు ఏం చెప్తే అది మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక గురువుగా మాకు విద్యాపరంగా మీరు ఏం చెప్పినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మమ్మల్ని తయారు చేయండి అని మమ్మల్ని ఆ ప్రతిసారి మీరు అడుగుతూ మా దగ్గర ఉన్నప్పుడు మీకు అద్భుతంగా మా తాలూకు తపస్సునంతా మీకు ధారపోసి అద్భుతమైనటువంటి స్థితిలో మిమ్మల్ని పెట్టడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇదే మీ సక్సెస్ కొరకు నేను ప్రత్యేకంగా మిగతా వాళ్ళ సంగతి కాదు. మేనేజ్మెంట్ అండ్ ఏవియేషన్ వాళ్ళకి మా దగ్గరికి వచ్చేటువంటి విద్యార్థుల కోసం సక్సెస్ మంత్ర ఇంతకు మించి లేదు. ముందు మానసికంగా సిద్ధపడి స్ట్రిక్ట్నెస్కి మీరు ఉంటాము అనుకొని 90% అటెండెన్స్ అండ్ వాట్ ఎవర్ వీ డూ, జస్ట్ వాట్ ఎవర్ వీ సే, జస్ట్ ఫాలో దట్స్ ఆల్. దిస్ ఈస్ ద మంత్ర ఆఫ్ సక్సెస్. రైట్, థ్యాంక్ యూ వివేకానంద గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది వాళ్ళ కెరియర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.